కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తమ చెమట చుక్కలను దారపోసి ఇలా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి దాంట్లో మీ కార్మికుల కష్ట జీవితం, మీ చెమట చుక్కల వల్లనే ఇలా భారతదేశం అన్ని దేశాల కంటే ముందుస్తులో ఉందంటే కార్మికులు ఎంతో శ్రమ వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఇలా ముందుకు పోతున్నాం. మరి మనకంటూ ఒక ప్రత్యేకమైన దినం ఉండాలి, కార్మికులను అందరినీ గుర్తించుకోవాలి. ఇప్పుడే డిఎం గారు చెప్పినట్టుగా ఈ ఒక్కరోజే కాదు, కార్మికులు లేకపోతే ఏది నడవదు. ఇలా మన ఆర్టీసీని కష్టాల నుంచి బయటకేసి ఆర్టీసీ రథచక్రాలు దొరికితేనే ఇలా అన్ని విధాల అభివృద్ధి ముందుకు పోతుంది. కాబట్టి పల్లె నుంచి పట్టణం దాకా, ఢిల్లీ దాకా కార్మికుల కష్టాలు ఎంతో ఉన్నాయి. మరి అలాంటి సందర్భంగా ఇలా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ ఆర్టీ డిపోలో మా కార్మిక సోదరుల అన్నదమ్ముల మధ్య ఈ సందర్భంగా జరుపుకోవడం చాలా సంతోషం. సభాధ్యక్షుడు డిఎం గారు, మున్సిపల్ కౌన్సిలర్ గారు, ఇక చాలా పండుగ వాతావరణం. ఎందుకంటే కార్మికులు ఒక 3 రోజులు సమ్మె చేస్తేనే ప్రభుత్వం మీ బాధలు గుర్తించి మరొక మీ అందరికీ కానుకగా 11% ఫిట్మెంట్ తోటి మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే సందర్భంగా మరి వందలాది మంది కార్మికులు ఉంటారనుకున్నా. అయినా ఈరోజు కూడా కార్మిక దినోత్సవం సందర్భంగా కూడా మన విధి నిర్వహిస్తున్నాం కాబట్టి కొంతమంది విధి నిర్వహణలో పోయిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మొన్న ఏదైతే 3 రోజుల సమ్మెలో మన మిత్రుడు, మన కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ గారు చనిపోయినందుకు ఆయన ఆత్మకు శాంతించాలి కాబట్టి మనందరం ఒక 2 నిమిషాలు ఆయన కోసం మౌనం పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ నేతృత్వంలో 3 రోజుల సమ్మె విరమించడం సానుకూలంగా మీ న్యాయమైన డిమాండ్ కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం అమలు చేసే దిశగా ముందుకు పోవడం, 11% ఫిట్మెంట్ కూడా ఇవ్వడం చాలా సంతోషం. మిమ్మల్ని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇప్పుడే డిఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులైన ఎవరైనా మనం కార్మికులమే. కార్మికులు ఉంటేనే సంస్థ నిలబడుతుంది, కార్మికులు ఉంటేనే అన్ని విధాల ముందుకు పోతాం. కాబట్టి ఏదైతే మొన్న జరిగినటువంటి అగ్రిమెంట్ లో తప్పకుండా మీకు ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ ఆర్టీ డిపోకు సంబంధించి కార్మికుల పక్షాన నేను మాట ఇస్తున్నా. మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మన డిఎం గారు కూడా చెప్పగానే రూట్లకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తుండే కాబట్టి మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే అయినా నేను ఒక కార్మికుల లెక్కనే పనిచేస్తానని చెప్పి మాట ఇస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకురండి. మన ప్రభుత్వం ఉంది, తప్పకుండా అమలయ్యే విధంగా ముందుకు పోదాం. కార్మికుడి కష్టం లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. కాబట్టి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మన యార్పేట డిపోలో మీ అందరి సమక్షంలో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళొకసారి అందరినీ పిలిచి ఏదైతే ప్రభుత్వం దీనికి ఆమోదం పొంది మీ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించి ఫిట్నెస్ ఇవ్వడం, ఇంకా కూడా కొన్ని డిమాండ్లు సానుకూలంగా స్పందించింది కాబట్టి ఒకరోజు డిఎం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం సమావేశం పెట్టుకొని ఆడ డిపోకు సంబంధించినటువంటి ఇంకేమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ నాకు చాలా దగ్గర, ఒక బీసీల ముద్దుబిడ్డ కాబట్టి నేను కూడా బీసీలే కాబట్టి తప్పకుండా మంత్రి గారితో మీకు సంబంధించిన ఏ విషయాలైనా మన డిపోకు అన్ని విధాల అన్ని అంగులతోటి ఇంకా కొత్త బస్సులు తీసుకొని ఏమైనా పాత బస్సులు ఉంటే కూడా వాటి రిపేర్ కానీ మీకు ఇక్కడ డ్రైవర్లకు కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి. ఈ తెలంగాణలో యారుట డిపోను ఆదర్శవంతమైన డిపోగా, ఎందుకంటే స్వామివారి సన్నిధిలో మనం డిపో ఉంది. ఇలా మన కార్మికులు కూడా గర్వంగా ఏ డిపో అంటే యారుట, అరే లక్ష్మణ స్వామి అంటారు. అంటే మీలో కూడా ఆ దేవుణ్ణి తలుచుకుంటారు కాబట్టి ఆ రకంగా మీరు పేరు తెచ్చుకుంటూ ఈ యారుట డిపోను అన్ని డిపోల కంటే ఆదర్శవంతమైన డిపో, మంచి లాభాలున్న డిపో, ఆ యారుట డిపోలో పనిచేస్తున్నామంటే గర్వంగా చెప్పుకునే మన సంస్థలో ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరందరి సహకారంతో ఈ డిపోకు పేరు తెస్తే నాకు కూడా పేరు వస్తుంది. కాబట్టి మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనకున్న సమస్యలన్నీ నెరవేర్చుకుందామని చెప్పి మరొకసారి మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.